నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే తేలికగా అర్థం చేసుకొని, ముందు శ్రవణం చేసి, తర్వాత మననం చేసుకొని, ఆ తర్వాత ఆ ధ్యాసలో ఉంటూ అల్టిమేట్‌గా సత్యం ఏంటి, అసత్యం ఏంటి అని తెలుసుకోవటానికి ఎలా భగవద్గీత ఉపయోగపడుతుందనేటువంటి విషయాన్ని మనము శ్రవణం చేసుకుంటూ ఉన్నాము. అల్టిమేట్ ఏంటి? ఇప్పుడు భగవద్గీత ఏంటి? భగవద్గీత మొత్తం వేదాలు, ఉపనిషత్తుల సారము, వేదాల సారం, ఉపనిషత్తుల సారం. ఆ తర్వాత మొత్తం దాన్ని క్రోడీకరించి మనకి వ్యాస భగవానుడు భగవద్గీత రాసున్నాడు. ఇప్పుడు భగవద్గీతలో నిజంగా చెప్పాలంటే ఏం చెప్పున్నాడు? ఫస్ట్ చాప్టర్ ఏంటి? అర్జునుడి విషాద యోగం అన్నాడు. ఏంటి విషాదం? ఎందుకు విషాదం? నాది, నా బంధువులు, నా మిత్రులు, ఆ తర్వాత వీళ్ళందరూ ఏదో అయిపోతారు, ఏమవుతుంది అనేటువంటి విధంగా మోహం అన్నమాట. అహంకారం, మమకారం. దానివల్ల ఎందుకు వస్తుంది? అవి నాది అన్నప్పుడు వస్తుంది, అంతే కదా. ఇప్పుడు పక్కన ఎవరికైనా ఏదైనా ఓ ప్రాబ్లం వచ్చిందో, యాక్సిడెంటో అయిందనుకోండి, మనం ఏంటంటే అయ్యో పాపం అనుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ దానికి మనకి ఎలాంటి అంటే పెద్దగా అంత కదిలి కదిలి ఏడిచి అంతగా వ్యవహారం ఏమి ఉండదు. అదే మనకు సంబంధించింది ఏదన్నా అయితే మనం చాలా దుఃఖపడతామన్నమాట. అంటే ఆ దుఃఖపడడానికి కారణం ఏంటి? మరి అది యాక్సిడెంటు, ఇది ఇదే కదా. ఇది వచ్చేటప్పటికి ఏంటి? నాది అనేటువంటి భావం. అంటే అల్టిమేట్ ఏంటి? మన దుఃఖం అన్నిటికీ కారణం నాది అనేటువంటి భావం, అంతే కదా. భావం తప్పేముంది? 20-30 సంవత్సరాల నాడు జరిగిపోయిన విషయం ఇప్పుడు లేదు. రేపు ఏదో జరగబోతుందో 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత అన్నది అది ఇప్పుడు లేదు. కానీ జరిగిపోయిన విషయాన్ని గురించిన రిగ్రెట్స్, తర్వాత జరగబోయే వాటి గురించి భయము, ప్రస్తుతం పనిచేస్తున్న అది బాగుంది, ఇది బాగుంది అని పోలిక. ఇవన్నీ కూడా ఇలా చేస్తున్నదంతా ఎవరు? మన మనస్సు. ఇప్పుడు భగవద్గీత చెప్పింది ఏంటి? ఈ మనసును గనక బ్యాలెన్స్ చేసామంటే, సమస్థితి కనుక తీసుకొని వచ్చున్నావు అంటే అప్పుడు ఏమవుతుంది? నీకు సత్యం అసత్యం అవగాహన అవుతుందయ్యా అని ఈ మనసును ఎలా నీకు బ్యాలెన్స్ చేయాలనేటువంటి విషయమే భగవద్గీత అర్జునుడికి భగవతత్వం రూపంలో అర్జునుడికి బోధించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే అర్జునుడు అంటే ఎవరు? అర్జునుడు అంటే మనమే. మనమంటే జీవుళ్ళకి బోధించారు. ఇప్పుడు చాలామంది అంటుంటారు, మరి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే భగవతత్వం చెప్పింది అద్వైత సిద్ధాంతం. అద్వైతం అంటే ఏంటి? ఉన్నదంతా ఒకటే భగవతత్వం, వ్యక్తమైనటువంటి ప్రకృతి అంతా భగవతత్వమే, నేను భగవతత్వమే, నువ్వు భగవతత్వం అయినప్పుడు ఇంకా భేదం ఏముంది? ఏమైనా అంతా అదే కదా మూలం అనే పాయింట్ మీద చెప్పింది. మరి అలాంటప్పుడు మరి ఈ దేవుళ్ళు, ఈ పనులు, ఈ కర్మయోగాలు, భక్తి యోగాలు ఇవన్నీ ఎందుకు అని అడుగుతుంటారు. నిజమే, ఎందుకు? నేను జీవుణ్ణి అనుకున్నంతసేపు తప్పదు. నేను జీవుణ్ణి అనుకున్నంతసేపు పాపం ఉంది, పుణ్యం ఉంది, ధర్మం ఉంది, స్వర్గ నరకాలు, జన్మ పునర్జన్మ ఈ వ్యవహారాలనే ఉన్నాయి. ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది ఏంటి? నువ్వు జీవుడు కాదయ్యా, నీకు నాకు పిసరంత కూడా తేడా లేదు. కాకపోతే నువ్వేమనుకుంటున్నావు? నువ్వు జీవుణ్ణి అనుకుంటున్నావు. నిజం చెప్పాలంటే ఇక్కడ జీవుళ్ళు దైవం అంటూ ఏం లేదు, ఉన్నదంతా ఒకటేను. అది నువ్వు అర్థం చేసుకుంటే గ్రహిస్తావు అంటాడు. ఇప్పుడు అర్జునుడి విషాద యోగం అయిపోయిన తర్వాత రెండో చాప్టర్ ఏం చెప్పాడు? సాంఖ్య యోగం చెప్పాడు. సాంఖ్యం అంటే ఏంటి? సత్తుని అసత్తుని విడగొట్టడం అంటే ఏంటి? అసలు భగవతత్వం ఏంటి, భగవతత్వం కానిది ఏంటి అనేటువంటి విషయంగా చెప్పాడు. ఇక్కడేమంటాడు మళ్ళీ రెండో దాంట్లో? నువ్వు ఇప్పుడు నేను బలహీన పడిపోయినావు అంటే కాదు. ఎందుకైనా నువ్వు బలహీనపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, నీకు బోలెడు జన్మలు గడిచాయి, నాకు బోలెడు జన్మలు గడిచాయి. కాకపోతే నీ జన్మ సంగతి నీకు తెలియడం లేదు, నా జన్మ దివ్యం నాకు తెలుస్తోందయ్యా అని అంటే, లేదు నేను నాకు పుణ్యం అంటే పాపం వచ్చేట్టుంది, నాకు తెలిసిన వాళ్ళని బంధువుల్ని నేను ఎలా చంపుతానంటాడు. దానికి ఇక్కడ భగవాన్ ఒక మాట మాట్లాడు. నీ మాటలు చూస్తేనేమో పెద్ద పండితుల్లాగా మాట్లాడుతున్నావు, నువ్వు యాక్షన్ చూస్తేనేమో బెంగపడి ఏడుస్తున్నావు అనేటువంటి విషయం అంటాడు. ఇది ఎవరికి ఇది అప్లై అవుతుంది? మనకే. మనం తెల్లవారు లేచినప్పటి నుంచి వేదాంతం మాట్లాడుతూనే ఉంటాం, అంతే కదా. నా కర్మ, నా గీత, నా రాత, నా ప్రారంధం, ఆ తర్వాత వాళ్ళు చేదో పాపం చేశారు కాబట్టి ఇలా జరిగింది, పుణ్యం చేశారు కాబట్టి సుఖం అనుభవిస్తున్నాము. ఎంతసేపటికి మనము, మరి ఇతర దేశాల సంగతి నాకు తెలియదు కానీ భారతదేశంలో మాత్రం ఆల్మోస్ట్ అందరూ వేదాంతం మాట్లాడతారు. కానీ అదే వేదాంతం యాక్షన్కి వచ్చేటప్పటికే మళ్ళీ నాది, నీది, నా అహంకారం, నా కోరికలు, నా అనేటువంటి విషయమే బయటపడుతూ ఉంటాయి. ఇదే విషయాన్ని కృష్ణ భగవాన్ అర్జునుడితో అంటాడు. నువ్వు మాటలు చూస్తేనేమో పండితుల్లాగా, జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు, నువ్వు చేసే వ్యవహారం చూస్తేనేమో మళ్ళీ నాది నీదని కొట్టుకొని మళ్ళీ నేను మామూలు అమ్మాయిలాగా కూర్చొని ఏడుస్తున్నావు. అందుకని ఇదంతా కాదు, నేను విషయం చెప్తాను అని అంటాడు. అప్పుడేమంటాడు అర్జునుడు? నా వల్ల కావడం లేదు, నేను చేతులు ఎత్తేస్తున్నాను, సరెండర్ అయిపోతున్నాను, నిన్ను గురువుగా చూస్తున్నాను, నువ్వు ఏది చెప్తే అది నేను వింటాను అంటాడు. ఇక్కడ అర్థం ఏంటి? ప్రతి మనిషి కూడా సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని డివైడ్ చేయడానికి, మన వివేకం పెంచుకోవడానికి, వైరాగ్య స్థితిలోకి రావడానికి
సడన్గా ఒక్క నిమిషం రాదు. ఎట్లా వస్తుంది? దానికి వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత ఆ రకంగా ఎవరైనా చేసిన వాళ్ళని చూస్తే నమ్మాలి. అదే గురు శిష్య పరంపర. దానికి ఏం చెప్తాడు? సరే చెప్తాను అని ఆయన అడిగిన తర్వాత మాత్రమే ఈయన చెప్పటం మొదలుపెట్టాడు. అంతే కదా. కృష్ణ భగవాను ప్లస్ అర్జునుడు దాదాపు వాళ్ళిద్దరికి యుద్ధం జరిగేటప్పటికి 85-90 సంవత్సరాలు ఉన్నాయట. అప్పటిదాకా ఇద్దరు కలిసే ఉన్నారు. కానీ ఎప్పుడు వాళ్ళ జ్ఞాన విషయం కానీ ఇంకోటి విషయం కానీ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కలగల. ఎందుకు? అర్జునుడు దానికి ప్రిపరేషన్గా లేడు కాబట్టి. ఇప్పుడు మన విషయమైనా అంతే. పాతకాలంలో ఇంత మెటీరియల్ లేదు. ఏదైనా మనం వినాలన్నా, ఏదైనా గుళ్ళకి గోపురాలకి వెళ్ళాలన్నా ఎంతో ప్రయాణం చేసి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా. మనం కూర్చున్న స్థలంలోనే కూర్చొని ఏది కావాలంటే అది నేర్చుకునేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఆ నేర్చుకోవాలనేటువంటి అవగాహన ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. అంటే తెలుసుకోవాలి అనే విషయం ఉండాలి. తర్వాత తెలుసుకోవటానికి కావాల్సినటువంటి ఎబిలిటీ ఉండాలి. నాకు 80 ఏళ్ళు వచ్చిందాక ఎందుకమ్మా ఇప్పుడే భగవద్గీత బోలెడు పనులు నీ దగ్గర పెట్టుకొని అంటారు. అప్పుడు నేర్చుకోవాలని ఉన్న ఎబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? కూర్చోలేము, వినలేము, కళ్ళు కనపడవు, అర్థం కాదు. అందుకని దేనికైనా ఏంటి, అది మనము ఎప్పటికప్పుడు మనం నేర్చుకుందాము, తెలుసుకుందాము అని ఎప్పుడైతే మనం ప్రిపేర్ అవుతామో అప్పుడు మనకి ఎవరో ఒకళ్ళు వచ్చి మన ముందుకు వచ్చి వాళ్ళే చెప్తారు. అంటే అర్థం ఏంటి? మనకి మారాలి అనేటువంటి భావన రానంత వరకు మనలో మార్పు వచ్చేది కష్టం. మార్పు అంటే ఏం లేదు, నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఏ విషయాన్ని పట్టించుకోవటం లేదు, 24/7 నీ ద్వారా ఆనందం ఎక్స్ప్రెస్ అవుతుంది. నీకు భగవతత్వానికి పెద్ద తేడా ఏం లేదు. పరమాత్మతత్వం అంటే ఏంటి? బ్రహ్మానందం. కాకపోతే మన దగ్గర మనసు ఉందా? మనసు ఎప్పుడు ఆలోచన చేస్తుంటుంది, చింతన చేస్తుంటుంది. ఆ తర్వాత కాసేపు నేను నా అంత గొప్పవాళ్ళు లేరనుకుంటుంది, కాసేపు నా అంత కింద లేదు తక్కువ వాళ్ళు లేరని కింద పడుతుంది. ఆ సమస్థితి మన దగ్గర ఏం లేదు. ఆ సమస్థితి కనుక ఉంటే మనం ఏమీ చెయ్యక్కర్లా, చెయ్యమని కూడా ఇక్కడ ఏం చెప్పాలా. సమస్థితిలో నువ్వు ఉండడం జరగడమే భగవతత్వ భావన అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? అప్పుడు అర్జునుడు ఇంకో పదం అడుగుతాడు. మరి అంత బాగానే ఉంది, జ్ఞానం చాలా గొప్పదనేమో చెప్తున్నావు, మరి నన్నెందుకయ్యా నువ్వు కర్మ చేయమంటావు, కర్మ గురించి ఎందుకు చెప్తున్నావు అంటాడు. ఇక్కడ కర్మ గురించి ఏం చెప్తాడు? కర్మ చెయ్యి. ఎవ్వరూ కర్మను తప్పించుకునేటువంటి వ్యవహారం ఉండకూడదు. కాకపోతే ఆ కర్మని నువ్వు నెత్తినేసుకోవాకు. నేనే చేశాను నువ్వు నెత్తినేసుకున్నావంటే దానికి లాభ నష్టాలు పడిపోతావు. అందుకని నేను చేయడం లేదు, నా ద్వారా పరమాత్మతత్వం పని జరుగుతుంది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో పని జరుగుతుంది. కానీ వచ్చిన ఫలితం గురించి నీకు టెన్షన్ ఉండదు. ఇప్పుడు మన టెన్షన్ అంతా ఎప్పుడు ఏంది? మనం ఒక పని మొదలు పెట్టామంటే పని గురించి కంటే కూడా మనకి ఏం లాభం వస్తుందా, ఏం నష్టం వస్తుందా అనేటువంటి ఆలోచనే మనకి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచన ఉంటుందో ఫలం మీద ఎప్పుడైతే మనసు పెట్టామో చేస్తున్న పనిని మనం ఎంజాయ్ చేయలేము. అందుకని ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటున్నారు. ఏమంటున్నారు? నువ్వు పనిని ఎంజాయ్ చేయి, ఫలాన్ని ఎంజాయ్ చేయవు. ఫలం ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది. నీకు ఆ పరిపక్వత ఉండి నువ్వు పరిపూర్ణంగా పనిచేస్తున్నప్పుడు ఫలం నెగిటివ్గా ఎందుకు వస్తుంది? కాకపోతే నువ్వు చేస్తున్న పనిలో బ్రహ్మానంద స్థితిలో, పరమానంద స్థితిలో, ఆనంద స్థితిలో పనిచేస్తూ ఉంటే నీ ద్వారా ఏం జరుగుతున్నా అది ఆనందమైన వ్యవహారమే అని చెప్తాడు. సరే, ఇప్పుడు అడిగిన పని ఏంది? మరి ఎందుకు నన్ను కర్మ చేయమన్నావు? డైరెక్ట్గా నాకు జ్ఞానం బోధించచ్చు కదా అంటాడు. దానికి ఏమంటాడంటే అందరూ అన్ని పనులు చేయటానికి, అంటే అందరికీ అన్ని పనులు చేసేటువంటి స్థితి ఉండదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కొంతమందిని చూస్తే ఎంత బాగా పనిచేస్తారో వీళ్ళు అనిపిస్తుంది. ఎంత బాగా పనిచేయడం అంటే సపోజ్ నీట్నెస్, ఇల్లు సర్దుకోవడము ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఏంటి? వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉంది. అదే ఎబిలిటీ మనకి రావాలి అంటే మన దృష్టి డిఫరెంట్గా ఉంటుంది. ఏదో చేస్తాము ఒక అరగంట 15 నిమిషాలు, అది అయిపోయిన తర్వాత మనం ఏం చదువుకుందామో ఏం విందామో అని ఇట్లా మనసు ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది కరెక్టా ఇది కరెక్టా అని మనం చెప్పడానికి మనకు అర్హత లేదు. ఏ పని కూడా భూమి మీద ఉన్నటువంటి ప్రతి పని పరమాత్మతత్వం పని. ఈ పని గొప్పది ఆ పని గొప్పది అనేటువంటి లేకుండా ఉండడం విషయమే భగవద్గీతలో కర్మయోగంలో చెప్పింది. అంటే ఏంటి? నీ ద్వారా కర్మ జరుగుతుంది అంటే భగవతత్వ పని జరుగుతుంది అనేటువంటి భావనలో ఉంటే నువ్వు ఆలోచించిన ప్రతి ఆలోచన, నువ్వు చేస్తున్న పని ప్రతి పని పరమాత్మతత్వమేనని కర్మయోగం చెప్తాడు. అప్పుడు అడుగుతాడు, మరి ఏమొస్తుంది నాకు కర్మయోగం వల్ల అంటే, నిజంగా కర్మ వల్ల ఏమొస్తుంది? కర్మ అనేది, యాక్షన్ అనేది జస్ట్ బేసు. దానివల్ల వచ్చేది ఏంటి? మనసు నిశ్చలం అవుతుంది అన్నాడు. ఎంటైర్ భగవద్గీతలో ఎక్కడో నీకు స్వర్గం వస్తుంది, ఈ పని చేస్తే నీకు నరకం వస్తుందని ఆ మహానుభావులు, ఆ ఉపనిషత్తుల ఋషులు, శృతులు అనమాట. అంటే శృతులు అంటే ఏంటి? వాళ్ళ తత్వంలో వాళ్ళు కూడా ఉండి రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరికి బోధించినవి కాదు శృతులు అంటే. వాటిని అపరుషేయాలు అంటారు. వేదాల్లో ఉన్నటువంటి ఈ ఉపనిషత్తులు అంటే వాళ్ళు ఋషులు దర్శించారు, గ్రహించారు, అనుభవంలోకి తెచ్చుకున్నారు, మనకి చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు? నీ మనసుని శుద్ధి చేసుకో. నీ మనసును శుద్ధి చేసుకోవాలి అంటే నాది అనేటువంటి అహంకార మమకారాలు వదిలేయమంటే మళ్ళీ హిమాలయాలకు పారిపోమని చెప్పలేం.
నువ్వు ఉన్నా నీ జరుగుతున్న ప్రతి పని భగవతత్వ పనిలో అని కనుక నువ్వు పెట్టగలిగావంటే నీ ద్వారా పని జరుగుతుంటుంది, నీ మనసు నిశ్చలంగా ఉంటుంది. అల్టిమేట్గా నీకు కర్మ వల్ల వచ్చే లాభం ఏంటి? మనసు నిశ్చలం అవుతుంది అన్నాడు. ఎప్పుడైతే నీ బుద్ధి మనసు నిశ్చలం అయిపోయిందో నువ్వు ఏది కావాలంటే అది నేర్చుకుంటావు, ఏ స్థితిలో కావాలంటే ఆ స్థితిలో ఉంటావు. అల్టిమేట్గా మన దగ్గర ఉన్నది ఏముంది? మన దగ్గర ఇప్పుడు ఏం చెప్పాడు? భగవతత్వంలో నుంచి వ్యక్తమైనటువంటి పంచభూతాలు ఉన్నాయి, మనసు, బుద్ధి, అహంకారం ఉన్నాయి. వాటిని జడ ప్రకృతి అన్నాడు. దాంతోపాటు జీవ చైతన్యం ఉంది. ఇవన్నీ ఎవరివన్నాడు? నావేనే చెప్పాడు ఆ మహానుభావు పరమాత్మ తత్వంలో. అంటే ఏంటి? నా దగ్గర ప్రాణం ఉన్నంత వరకు నేను భగవతత్వంలో భాగమే. కాకపోతే నన్ను ఆపుతున్నదేంటి? నా కోరికలు, నా సత్వతమ రజో గుణాలు, నా బుద్ధులు, నా మోహాలు, నా ఇచ్ఛలు, ఇవన్నీ నన్ను ఆపుతున్నాయి. ఇవన్నీ ఏమీ లేవయ్యా బాబు, అన్నీ ఆ భగవతత్వమే అని కనుక నేనున్నప్పుడు నా స్థితి ఆ పరమాత్మ స్థితిలో ఉంటుంది. అందుకని చాలామంది ఆధ్యాత్మిక సాధనలో కూడా అంటారు, మీ కండిషన్ ఏంది అంటాడు. కండిషన్ అంటే 24 గంటలు తమో గుణంలాగా అది ఇట్లా ఇది ఇట్లా రాగద్వేషాలతో బుడబుడా పరిగెడుతుందా? అట్లాగే రజోగుణంలాగా నాకు అక్కడికి పోతే లాభం వస్తుందో ఇక్కడికి లాభం వస్తుందని గోలపడుతుందా? తర్వాత సత్వగుణంలాగా అబ్బా నేను హ్యాపీగా ఉన్నాను, ఇంకా నేను ఏం పని చేయక్కర్లేదు, ఈరోజు నేను చాలా సుఖంగా ఉన్నాను అని సత్వగుణాన్ని కంటుకొని ఉందా అనేటువంటి విషయాన్ని మనం కళ్ళు మూసుకొని 5 నిమిషాలు ధ్యానం చేస్తే మనకే మన విషయం ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే లోపల ఒకటి బయట ఒకటి ఉన్నది వ్యవహారం కాదు, మనని నడిపిస్తున్నది ఒకే ఒకటి మన మనస్సు. ఆ మనసు ఎందువల్ల నడుస్తుంది? మన దగ్గర ప్రాణం ఉన్నది కాబట్టి. అంటే ఏంటి? ఈ మనస్సు, ఈ ప్రాణము రెండు కూడా భగవతత్వంలో భాగమే. ఇవి రెండు డిఫరెంట్ కాదు. వీటిని సత్ చిత్తు అన్నారు. సత్ అంటే ఉండడం, చిత్ అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం. అట్లాగే క్షేత్రం అన్నాడు, క్షేత్రజ్ఞడ అన్నాడు. బోలెడు క్షేత్రాలు ఉన్నాయి కానీ జ్ఞానం ఒకటే. అట్లాగే అక్షర పరబ్రహ్మయోగం అని ఒక టాపిక్ చెప్పున్నాడు. అంటే ఏంటి? ఒకటి నశిస్తుంది, ఒకటి నశించదు. నశించేది ఏంటి? ప్రకృతి. నశించింది ఏంటి? భగవతత్వ శక్తి, భగవతత్వ జ్ఞానం. ఎక్కడున్నది? మనతోనే ఉన్నది. శరీరం అనేది ప్రకృతి ఉంటుంది, పోతుంది. అదే ఏం చెప్తున్నాడు? విశ్వరూప సందర్శనంలో కూడా 8 అష్టప్రకృతులు. ఆ అష్టప్రకృతితో పాటు జీవ చైతన్యం, ఈ శక్తి అంతా నాదే. కాకపోతే నువ్వేం చేసావు? మర్చిపోయినావు. ఎందుకు మర్చిపోయినావు? నాదే ఈ శరీరం, నేను తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి అహంకార మమకారాల్లో ఈ సత్వతమ రజోగుణాల్లో పట్టుకొని ఉన్నావు. అందుకని ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది? నువ్వే అదైనప్పుడు కొత్తగా నువ్వు చేసేదేంటి? నువ్వు తయారు చేసుకున్నవి ఇవన్నీ నావి కాదు, పోయినాయి అనేటువంటి భావంలో ఉండి నిన్ను నువ్వు గ్రహించుకోవటానికి మొదలుపెట్టు అన్నాడు. అది భగవతత్వం, ఇంకేం లేదు. దానికి ఇప్పుడు కర్మ ఏం చేస్తున్నాము? కర్మ ఎట్లా చేస్తాం మనం? కర్మ లేని దాన్ని ఉన్నదిగా చేస్తాం మనం, అంతే కదా. ఇప్పుడు ఎదురుగా సాయిబాబా విగ్రహం పెట్టాము, ఫోటో పెట్టాము. సాయిబాబా విగ్రహంలో ఫోటోలో సాయిబాబా ఉన్నాడా? కానీ ఎక్కడున్నాడు సాయిబాబా? మన మనసులో ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? అక్కడ లేదుగా, సాయిబాబా ఫోటోలో లేడుగా, మన దగ్గరే కదా ఉన్నది. అలా చేసేది కర్మ అంటాడు. అలాగే రెండోది ఏమంటాడు? ఉపాసనకు వచ్చాడు. ఉపాసన అంటే ఏంటి? ఇప్పుడు భక్తి. ఇప్పుడు ఏమైంది? కర్మలో ఏమైంది? మన మనసు శుద్ధయింది. అంటే ఏంటి? నా లోపలే ఉన్నది, నా ఎదురుగా ఉన్నది విగ్రహం, లోపల ఉన్నదే భగవతత్వం అనేటువంటి విషయం ఎప్పుడైతే నీ అవగాహనకు వచ్చావో, నీ కంటితో చూస్తున్న ప్రతిదీ పరమాత్మతత్వ పని అనే భావంలోకి వచ్చావో, నీ బుద్ధి శుద్ధి అయిపోయింది. రెండు ఉపాసనకు వచ్చేటప్పటికేంటి? ఒకే విషయం మీదకి మనసు రావాలి. దీనికేం చెప్తారో తెలుసా? ఎక్కడ విన్నానప్పా. దీనికేం చెప్తారు? ఊహించుకునేది ఉపాసన. అంటే ఉన్నదాన్ని ఊహించుకుంటున్నాం, అంతే కదా. ఇప్పుడు మనము అప్పుడు భవానీ యాత్రలను చేస్తాము, తర్వాత అయ్యప్ప సాధన చేస్తారు, ఆ తర్వాత ఇంకొక చోటకి వెళ్ళి ఇప్పుడు అన్నిటి అంటే ఒక నిష్టగా దీక్షగా చేస్తాం కదా. అవన్నీ ఏంటి? ఊహించుకొని చేస్తున్నదే కదా. నిజంగా అది నీకు నీ మనసులో ఉన్న ఊహే కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అన్నాడు, ఎదురుగా విగ్రహం ఉంది, ఆ లోపల బయట విగ్రహంలో దేవుడు అనుకుంటున్నావు, లోపలేంటి? నీ ఉపాసన, భక్తిభావంతో చూస్తావు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? భక్తిభావం అంటే, భక్తిభావం వల్ల ఏమవుతుంది? నీకు చూస్తున్న ప్రతిదీ ఆ పరమాత్మతత్వ భావంలో వచ్చింది అనేటువంటి భావంగా చూస్తే మొత్తం ఏమొస్తుంది? అప్పుడు నీకు వినయం వస్తుంది. ఎందుకు? ఒక పండితుడిని కానీ, లేకపోతే దాన్ని ఏమంటారు, ఒక కుక్కని కానీ, లేదా ఒక కుష్టు రోగిని కానీ అందరినీ సమంగా చూసేటువంటి స్థితి వస్తుంది భక్తిలో అంటాడు. ఎందుకు వస్తుంది? అంత భగవతత్వ భావమే కదా. అంటే అలా రావడాన్ని, ఆ సింగిల్ పాయింటెడ్నెస్ ఎక్కడొస్తుంది? మళ్ళీ మన మనసులో వస్తుంది. ఇప్పుడు భక్తి కూడా అంతా ఎక్కడ ఉన్నదంతా ఒకటే కదప్ప. మనం చేసే ప్రతిదీ మన మనసు మీద ప్రాక్టీసే, మన మనసును నిశ్చలంగా చేయడానికే. మన మనసును సమస్థితికి ఎప్పుడైతే తీసుకొని వస్తామో, నా మనసుకి భగవతత్వానికి తేడా లేదనేటువంటి విషయాన్ని గ్రహించటమే జ్ఞానం, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు జ్ఞానం ఇప్పుడు భక్తిలో ఏమొచ్చింది? సింగిల్ పాయింటెడ్గా ఫీల్ అవుతావు, ఓహో ఇది అది ఒకటే కదా అని.
తర్వాత నెక్స్ట్ చెప్పింది ఏంటి, యోగం చెప్పాడు. యోగం ఏంటి, ఇంద్రియాల మీద, మన మనసు మీద మనకి పట్టు. అసలు మన సమస్య అంతా ఏంటి, మనం విక్టిమ్స్. మనం దేనికి విక్టిమ్స్, మన ఇంద్రియాలకు విక్టిమ్స్. ఏది చూడకూడదో అది చూస్తాం, ఏది వినకూడదో అది వింటాం, ఏది మాట్లాడకూడదో అది మాట్లాడతాం, అంతే కదా. ఈ 5 ఇంద్రియాలేగా మన దగ్గర ఉన్నది. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఎక్కడివి, పంచభూతాలే కదా. భూమితత్వం వచ్చి ముక్కు, తర్వాత నీళ్లతత్వం వచ్చి రుచి నోరు, ఆ తర్వాత అగ్నితత్వం వచ్చి కళ్ళు, ఆ తర్వాత స్పర్శ, హృదయతత్వం వచ్చి మన స్పర్శ వాయువు, 5 వచ్చి ఆకాశతత్వం వచ్చి శబ్దం, దానికి వచ్చి చెవులు. అంటే పంచభూతాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని తన్మాత్రలు అన్నారు, వాటినే మళ్ళీ పంచకోశాలు అన్నారు, వాటినే మన శరీరంలో ఉన్న అంగాలు అన్నారు. ఆ తర్వాత ఇంకా ఏంటి, ఇది వచ్చి జ్ఞానేంద్రియాలు. మళ్ళీ కర్మేంద్రియాలు అంటే ఏంటి, ఇప్పుడు జ్ఞానేంద్రియాలకి హెడ్ ఎవరు, మనస్సు. కర్మేంద్రియాలకి హెడ్ ఎవరు, ప్రాణం, అంతే కదా. ప్రాణశక్తి ఉంటే కదా పనిచేస్తావు. ఏంటి కర్మేంద్రియాలు, కాళ్ళు చేతులు, తర్వాత మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ అయ్యే సిస్టము, ఆ తర్వాత ఎక్స్క్రిషను బయటికి వెళ్ళిపోయే సిస్టము, తర్వాత క్రియేషను, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలకి హెడ్ ఎవరు, ప్రాణం. ప్రాణం అంటే ఎవరు, మళ్ళీ రజోగుణం ప్రాణం. మళ్ళీ మనసు అంటే ఎవరు, జ్ఞానేంద్రియాలకి హెడ్ మనసు. దాని లక్షణం ఏంటి, సత్వగుణం. అంటే ఏంటి, మనసు సత్వము, రజోగుణం ప్రాణము, శరీరం వచ్చి తమోగుణం. ఈ 3 కలిసే ఉన్నాయిగా. మళ్ళీ ఈ 3 ఎక్కడివి, ఈ 3 మన సొంతమా, అవి కూడా పరమాత్మతత్వంలో భాగమే, సపరేట్ కాదు కదా. కాకపోతే మనం ఏం చేసాము, ఏ జీవికి ఆ జీవి, ఏ క్షేత్రానికి ఆ క్షేత్రం నాదేననుకుంటూ సపరేట్ అయిపోయి దుఃఖపడుతూ ఉన్నామన్నమాట జీవత్వంలో. ఇప్పుడు చెప్పిన భగవద్గీతలో ఏంటి, అల్టిమేట్ జ్ఞానం ఏంటి, నువ్వే భగవతత్వం, ఇంకొకటి లేదు అనేటువంటి విషయం నువ్వు గ్రహించాలంటే ఈ ద్వంద్వాలలో నుంచి బయటపడాలి. ద్వంద్వాలంటే ఏంటి, మంచిది చెడ్డది, ఆ ప్రకృతి వికృతి, ఇవన్నీ ఏం లేదు, ఉన్నది ఒకటే అనేటువంటి విషయంగా నీ లోపల బయట ఆ విషయాన్ని నువ్వు గ్రహించాలి అని చెప్పాడు. అందుకని ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు నిన్నటితోటి మనకి ఏదది గుణత్రయ విభాగ యోగం అయిపోయింది. ఫస్ట్ అర్జునుడి విషాద యోగం అనుకున్నాం కదా. విషాదం దేనికి, ఈ ఐడెంటిటీ పోగొట్టుకోవటమే మనం చేయాల్సినటువంటి సాధన, అంతే కదా. ఎట్లా ఐడెంటిటీ పోతుంది, మన శరీరం ద్వారా చేసేటువంటి యాక్షను వచ్చి నాది కాదు అనేటువంటి విషయంగా చేస్తే మనసు శుద్ధి అవుతుంది. 2 వచ్చేంటి, భక్తి ఉపాసన, పరమాత్మతత్వం ఎక్కడో లేదు నా దగ్గరే ఉన్నది అనేటువంటి విషయంగా సింగిల్ పాయింటెడ్నెస్కి వచ్చామంటే నీ దగ్గర ఉన్నది బయట ఉన్నది వ్యక్తమైందంతా కూడా పరమాత్మతత్వం అనేటువంటి భావంతో కనుక వచ్చామంటే ఒకే విషయం మీద మనసు నిలబడుతుంది. భక్తి, ఎప్పుడైతే ఇంద్రియాల మీద నీకు కంట్రోల్ వచ్చిందో, మనసు నువ్వు చెప్పినట్టు ఏది కూర్చొని నిలబడేటువంటి విషయంగా నీ మనసుకు గనక ఆ శక్తి వచ్చిందంటే దాన్ని యోగం అన్నాడు. మళ్ళీ దాన్నే సమాధి అన్నారు. అంటే ఏంటి, ఇంద్రియాలు పనిచేయకపోతే ఉండేదంతా మనసుకు భౌతికంగా ఎలాంటి ఆలోచనలు లేకపోతే ఉండేది నిరాకారం నిర్వికల్పం నిశ్చలత్వమే కదా. ఆ నిరాకారం నిర్వికల్పం నిశ్చలత్వం అనేది జ్ఞానంతో వచ్చిందనుకో, అది భగవతత్వం. మళ్ళీ ఏంటి, డిప్రెషన్ వస్తుంది, ఎవరి మీద మనకు కోపం వస్తుంది, వైరాగ్యం వస్తుంది, నేను వాళ్ళతో పలకను, నాకు ఎవరి సంబంధం లేదు, నేనే ఉంటాను అని అనుకున్నారనుకో, అది డిప్రెషన్. అలా కాదు, అందరూ మనతోనే ఉంటారు, అన్ని పనులలో మనం ఇన్వాల్వ్ అవుతాము. కానీ జరుగుతున్నదంతా ఒక రామలీల కృష్ణలీల, ఒక నాటకం, నాతో ఉన్నది నా స్వరూపం భగవతత్వమే తప్ప ఇంకొకటేమీ కాదు అనేటువంటి విషయంగా కనుక ఉండగలగడం వైరాగ్యం. అందుకని డిస్పాషన్కి తర్వాత డిప్రెషన్కి తేడా ఉంది. నీకు జ్ఞానంతో కనుక వచ్చేస్తే వైరాగ్యం ఎప్పుడు వస్తుంది, నీకు నీ బుద్ధి ఒకే దాని మీద నిలబడ్డప్పుడు మాత్రమే వస్తుంది. ఆ మనసుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలని చెప్పిందే నిజం చెప్పాలంటే భగవద్గీత. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఈ ఆలోచనలన్నీ మనకున్నటువంటి జ్ఞాపకాలు. ఈ జ్ఞాపకం ఈ ఆలోచన సబబా కాదా అని మనసు చేసేటువంటి సంకల్ప వికల్పానికి గనక కరెక్టా కాదా అని చెప్పాలంటే మన బుద్ధికి వివేకం వైరాగ్యం ఉంటే ఇది కరెక్ట్ కాదు, దీనికి నువ్వు పోవాల్సిన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం అసలు లేదు, ఇదంతా ప్రకృతి, ఈ ప్రకృతిలో అంతా కాసేపు మంచిగా మంచోళ్ళు అంటారు, కాసేపు చెడ్డవాళ్ళు అంటారు, కాసేపు బాగలేదంటారు, కాసేపు బాగున్నదంటారు, ఇదంతా సహజమే, ఎప్పటి నుంచో ఇదంతా వస్తున్నది అనేటువంటి విషయంగా నీకు అవగాహన వచ్చినప్పుడు వచ్చేది నీకు వివేకం వైరాగ్యం. ఎప్పుడైతే నీకు వైరాగ్యం వచ్చిందో నీ మనసు ఒకే విషయం మీద నిలబడుతుంది. అదే జ్ఞానం అనేటువంటి విషయం నిరాకారమైనటువంటి నిశ్చలమైనటువంటి నిర్గుణమైనటువంటి పరమాత్మ తత్వశక్తి తప్ప ఇక్కడ ఏమీ లేదనేటువంటి విషయం అవగాహనలో ఉండి అప్పుడు మనలో మనం ఉంటూ మన ద్వారా జరుపుకుంటూ పోతుంది. ఎప్పుడు ఇదంతా వస్తుంది, నువ్వేంటి ముందు నువ్వు మెంటల్గా నాకు భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ వద్దు అనేటువంటి విషయంగా మనకి అవగాహన రావాలి. అప్పుడు మనకి ఇదిగో ఇట్లా భగవాన్ లాగా నాకు వద్దయ్యా అని సరెండర్ అయిన తర్వాత అప్పుడు నీకు తెలియకుండానే
నిన్ను ముందుకు తీసుకెళ్ళేవన్నీ వస్తుంటాయి. ఎందుకు? నీకు భగవతత్వానికి తేడా లేదబ్బా, మనకి భగవతత్వానికి తేడా లేదు. అందుకని మనం ఏదనుకుంటే అది జరగడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మనం గట్టిగా నమ్మం, అనుకోము. ఈ అనుకోవడం కూడా ఈ ప్రకృతికి సంబంధించిన విషయాలు అనుకోవడం ఎందుకు? ఇవి ఎలా అని టెంపరీయే కదా. ఎంతోమంది గొప్పవాళ్ళు వచ్చారు, ఎన్నో రాజులు వచ్చారు, ఎన్ని ఎన్ని ఆస్తులు పోయినాయో. తర్వాత పంచభూతాలు కూడా మారుకుంటూ పోతున్నాయి. అప్పుడు ఉన్నటువంటి నేల సముద్రంలో కలిసిపోయిన ఉన్నాయి, అంతే కదా. అన్నీ మారుతున్నాయి. ప్రకృతి అంతా క్షణ క్షణ క్షణం మారేది. అందుకని ప్రకృతికి సంబంధించిన విషయాలు ఏమీ కోరుకోకుండా, నేను కూడా ప్రకృతి కంటే కూడా నేను ప్రకృతే, ఈ ప్రకృతి వచ్చింది కూడా భగవతత్వంలో నుంచే, నాకు ప్రకృతికి భగవతత్వానికి తేడా లేదు అనేటువంటి భావంతో మనం ఉంటూ కనుక పోయినాము అంటే చాలా వండర్ఫుల్గా లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మనకి ఇంకా అంటే ఎక్కడ భౌతికంగా సంబంధించిన వాటిలో వాళ్ళు నాకు అది చేయలేదు, ఇది చేయాల లేదు అనేటువంటి కంప్లైంట్ ఉండదు, ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఎప్పుడైతే అవన్నీ ఉండవో మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతమైతే నువ్వు ఏ పని చేస్తే ఆ పనిలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వడం మొదలు పెట్టగలం. అందుకే అదే చెప్పింది భగవద్గీత. ఏమైనా భోజనం చేసేటప్పుడు కూడా బ్రహ్మీ భావనతో కనుక చేయగలి అన్నీ, అంటే ఏం చేసినా భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి అవగాహనతో చేయమంటాడు. కాకపోతే మనకి జీవత్వం ఉన్నప్పుడు మనకి 3 గుణాలు ఉంటాయి. అవి మనకి చెప్తూనే వాటిలో మనం కొద్దిగా గొప్ప ఇన్వాల్వ్ అవుతూనే ఉంటాం. లేకపోతే భగవతత్వ శక్తి మనం ఎప్పుడైతే మనమే అని అనుకున్నామో వాటిలో నుంచి తొందరగా బయటకు వచ్చేస్తాము. ఏదో అంటే అరే త్రాసులో లాగా అటు ఇటు పరుగు పెడుతూనే ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంటుంది. కాకపోతే ఏంటంటే మనకి అవేర్నెస్ ఉన్నప్పుడు అలా నిశ్చలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎలా అవేర్నెస్తో ఉండాలి అనేటువంటి విషయమే చెప్పి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ చాప్టర్కి వచ్చాం. 14 ఏం చెప్పాడు, 13 వచ్చాం. 13 నుంచి 18 వరకు జ్ఞానం గురించి చెప్తున్నాడు. 13 వచ్చి క్షేత్రజ్ఞ విభాగం. క్షేత్రం అంటే 24 తత్వాలతో ఉన్నది మన క్షేత్రం. అంటే ఏంటి? పంచభూతాలు, పంచప్రాణాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తర్వాత మన మనసు, మన బుద్ధి, అహంకారం, మన జీవ చైతన్యం, మన ఇష్టం, మన అయిష్టం, ఆ తర్వాత మళ్ళీ ఏంటి మనం అంటే అది ఇష్టం, ఇది ఇష్టం, తర్వాత నేను స్థూల శరీరం అని కాసేపు నేను చైతన్యం అని కాసేపు, ఇట్లా ఏంటి రకరకాల భావాలతో ఉన్నటువంటిది మన క్షేత్రం. కానీ ఈ క్షేత్రజ్ఞుడు ఎవరు? ఒక్కడే ఒక క్షేత్రజ్ఞత, అంటే ఒకే ఒక జ్ఞానం. అదే క్షేత్రజ్ఞత మొత్తం సృష్టి మొత్తం ఉన్నది. ఆ క్షేత్రజ్ఞత అనేది అది మన అంటే క్షేత్రజ్ఞత అంటే ఆ పరమాత్మతత్వం యొక్క జ్ఞానం. రెండోది వచ్చిన అది 13 చెప్పాడు. 14లో ఏం చెప్పడం జరిగింది? ఏంటి సత్వతమ రజోగుణాల గురించి చెప్పారు. గుణత్రయ విభాగ యోగం. దాంట్లో ఏం చెప్పాడు? నా జీవ చైతన్యం అనేది కూడా భగవతత్వమే. ఆ భగవతత్వం ఎందుకు వచ్చింది? అనుభవం కోసం వచ్చింది. మరి కానీ విషయం ఏమైంది? ఇప్పుడు ఈ 3 గుణాల వల్ల ఏమైంది? నేను భగవతత్వం అనేటువంటి విషయం మర్చిపోయి భౌతికంగా ఉన్నటువంటి విషయాల్లోనే అజ్ఞానం, ఆ తర్వాత విక్షేపం, తర్వాత ఇట్లా అన్ని రకాల భావాలన్నీ మనసుకు తగిలించుకొని ఈ శరీరంతో ఆధ్యాత్మం చెందుకుంటూ కాసేపు బాగున్నాను, కాసేపు బాగలేను, కాసేపు లాభం, కాసేపు నష్టం అని ఈ 3 గుణాలతో కొట్టుకుంటూ ఉన్నామన్నమాట. ఇప్పుడు చెప్పింది ఏంటి? ఈ 3 గుణాలు ఎప్పుడైతే నువ్వు చిన్నగా అర్థం చేసుకొని నువ్వు బ్యాలెన్స్ చేసుకొని వాటిని కనుక దాటావంటే నీకు నాకు ఏం భేదం లేదయ్యా అని నిన్న చెప్తున్నాడు. ఇప్పుడు ఈ 3 గుణాలు ఏంటి? ప్రకృతి. చాలామంది ఇప్పుడు మనం అంటుంటారు కదా ప్రకృతి అని. మనకు కంటికి కనపడుతున్న ప్రతిదీ ప్రకృతి. నేను ప్రకృతే, చెట్టు ప్రకృతే, చీమ ప్రకృతే, ఆ తర్వాత పంచభూతాలు ప్రకృతే, మొత్తం నాకు వస్తున్నటువంటి ఆలోచనలు కూడా ప్రకృతే. ఎందుకు? ఆలోచనలు కూడా జడం, అవేమన్నా కనపడి వస్తున్నాయా? ఏం కనపట్టాలా? మరి కనపడుతున్నది ఏంటి? జీవ చైతన్యం ఒకటే కనపడుతున్నది. నేను జీవుణ్ణి అనేటువంటి భావం ఉండడమే దుఃఖం. అది కూడా ప్రకృతే. నేను జీవుణ్ణి కాదు, నేనే భగవతత్వం అనేటువంటి విషయం, ఆ ఉన్న ఒక్కటి తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయం, ఆ ఆలోచనను కనుక నువ్వు గట్టిగా నమ్మి ఆ ఆలోచనతో కనుక ముందుకు వెళుతుంటే ఈ చిన్నవన్నీ పడిపోతాయి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము? 15వ చాప్టరు పురుషోత్తమ యోగానికి వచ్చాం. ఏంటి అసలు పురుషోత్తమ యోగం? ఇప్పుడు చెప్పాలంటే ఏంటి? ఇందాక మాట్లాడుకుంటున్నట్టు ఉపనిషత్తుల వేదాల సారం అంతా బ్రహ్మసూత్రాలు భగవద్గీతగా వ్యాస మహానుభావుడు మనకు ఆ తేలికగా అర్థం అవడానికి రాయడం జరిగింది. మరి ఏంటి అసలు ఉపనిషత్తులు ఏంటి? ఇది కంప్లీట్గా జ్ఞానం. జ్ఞానకాండ అంటే అసలు నేనెవరు, ప్రపంచం ఎవరు, జగత్ ఎవరు, జీవుడెవరు, ఈశ్వరుడెవరు, పరమాత్మతత్వం ఎవరు అనేటువంటి విషయాన్ని 100% మనకు అవగాహనకు వచ్చేట్టుగా చెప్పటం జరిగింది. అలాంటి ఆ చెప్పినటువంటి మొత్తం కాంటెక్స్ట్ అంతా ఈ 15వ చాప్టర్లో ఉంది అని అంటున్నారు. అంటే ఏంటి? మొత్తం
మొత్తం ఉపనిషత్తుల సారమంతా, ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అంతా కలిపి రాసినటువంటి విషయం అంతా, ఆ కాన్సెప్ట్ అంతా ఈ 15 పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పటం జరిగింది. ఇది గనక ఈ ఒక్క 15వ చాప్టర్ అర్థం చేసుకుంటే మిగిలినంతా అర్థమైంది అంటారు. ఈవెన్ ప్రతి ఆశ్రమాల్లో వాటిట్లో భోజనం చేయబోయేటప్పుడుతో సహా ఈ 15వ చాప్టర్ చదివిన తర్వాత ప్రాసెస్ చేస్తారు అని చెప్తారు. అంటే ఇది మనం ఏం చెప్పారో ఇది ఒక్కసారి చూద్దాం. ఏం చెప్పాడు 15వ దాంట్లో? ఆది పురుషుడైన ఇది ఎక్స్క్లూజివ్గా భగవానే వ్యక్తం చేయడం జరిగింది సాధకులకి అన్నట్టుగా చెప్తారు. అంటే ఏంటి? ఇది అంటే 100% ఇది కరెక్ట్గా చెప్పినటువంటి విషయము అంటారు. అంటే దీన్ని మనం ఏం లేదు, కొంచెం తేలికగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా నాకు కూడా ఇప్పటివరకు ఇదేం పెద్దగా తెలియదు, ఊరికి నేను పైపైన చదవడమే. చూద్దాం భగవంతుడు ఎలాంటి భావాలు మనకు అందజేస్తాడో, ఎంతవరకు మనం అర్థం చేసుకుంటామో, అది మనం ఎంతవరకు ఆచరణకు తెచ్చుకుంటామో అది భగవతత్వ కృపకు వదిలేయాల్సిందే. ఏం చేస్తున్నా మనదేం లేదు, అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఆ జరిగిపోతున్న దాంట్లో మనం కూడా భాగమే. కాకపోతే ఏంటంటే మన కోసంగా మన స్వార్థం కోసంగా ఆ తర్వాత మనకేదో వస్తుందని కనుక చేసాము అంటే మళ్ళీ ఈ జీవత్వం వస్తున్నట్టు. మనకేం సంబంధం లేదు, ఫలంతో సంబంధం లేదు. కాకపోతే జరుగుతున్న టైము చాలా వండర్ఫుల్గా జరుగుతుంది అనేటువంటి భావం తప్ప ఇంకొకటి ఏదీ లేకుండా కనుక జరిగితే అంతా పరమాత్మతత్వ కృప అంతే. ఆ తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, ఆది పురుషుడైనటువంటి పరమేశ్వరుడే మూలంగా. ఆది పురుషుడు అంటే ఎప్పుడో వ్యక్తమైనటువంటి, అంటే ఒరిజినల్గా ఉన్నటువంటి పరమాత్మ తత్వశక్తి. దానికి ఆది లేదు, అంతం లేదు. ఎప్పుడు వచ్చింది ఈ సృష్టి, ఎక్కడున్నది ఈ ఎనర్జీ అని ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? ఏమీ తెలియదు. అంటే ఎప్పుడో అనాది అన్నమాట. ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలంగా, అంటే అలా అనాదిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వశక్తి వచ్చి మొట్టమొదటి మూలం అన్నమాట. బ్రహ్మయే ముఖ్య శాఖగా, అంటే బ్రహ్మయే ముఖ్య శాఖ అంటే ఏంటి? మొట్టమొదటిది ఏంటి? ఆది పురుషుడైనటువంటి ఎనర్జీ. బ్రహ్మయే ముఖ్య శాఖగా అంటే ఒక కాండం అనుకుందాం, ఒక చెట్టు ఉంది, ఒక ఏమంటారు దాన్ని, మూలం అంటే ఏంటి? ఒక చెట్టు ఉంది అనుకోండి, చెట్టులో ఏమున్నాయి? ఒక వేళ్ళు ఉన్నాయి. ఆ వేళ్ళు ఎంత దూరం ఉన్నాయో, ఎక్కడ మొదలైందో మనకేం తెలియదు. కానీ వ్యక్తమైన తర్వాత ఏం వ్యక్తమైంది? కాండం, అంతే కదా. దాన్ని ఏమంటారు? ఒక ట్రంక్ ఉంటుంది కదా, ఆ ట్రంక్ అనేది ఎక్స్ప్రెస్ అయినటువంటి బ్రహ్మ అన్నాడు. బ్రహ్మయే అంటే ప్రకృతే మళ్ళీ, అంతే కదా. మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటుంది సగుణము, నిర్గుణము, నిర్గుణ నిరాకారం, సగుణ నిరాకారం, సగుణ సాకారం. ఇవి 3 సిద్ధాంతాలు చెప్తాడు. ఫస్ట్ ఏంటి? నిర్గుణ నిరాకారం అంటే నిర్గుణం అంటే దానికి గుణం లేదు, ఆకారం లేదు, రూపం లేదు, నామం లేదు, పేరు లేదు, అది ఒరిజినల్ శక్తి. వ్యక్తమైంది ఎట్లా? సగుణ సాకారంగా వ్యక్తమైంది. సగుణ సాకారం అంటే ఏంటి? ప్రకృతి. అంటే కనపడుతున్న ప్రకృతి అంతా సగుణ సాకారం. అంటే ఆ సగుణ నిరాకారం అంటే ఉన్నది. అంటే ఇప్పుడు మన దగ్గరే ఉన్నటువంటి మన మానసిక శక్తి కానీ ప్రాణశక్తి కానీ ఉన్నదని తెలుస్తుంది, కానీ వాటికి నామరూపాలు లేవు. సగుణ నిరాకారం. మూడోది ఏంటి? సగుణ సాకారం. ఇప్పుడు మనం పెట్టి పూజ చేస్తున్నటువంటి విగ్రహాలు కానీ అవన్నీ కూడా సగుణ సాకారం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆది పురుషుడైనటువంటి మూలమైనటువంటి పరమాత్మ తత్వ శక్తి ఒక మూలంలో నుంచి వ్యక్తమైంది, ఒక కాండంగా, అంటే ఒక ట్రంక్ లాగా వ్యక్తమైంది. తర్వాత ఏంటి? ముఖ్య శాఖగా, కాండంగా, వేదాలే ఆకులుగా. అంటే ఏంటి? ఇప్పుడు చెట్టు నిండా బోలెడు ఆకులు ఉన్నాయి చూస్తారా, ఈ ఆకులన్నీ వేదాలు అంటాడు. అంటే ఏంటి? మనకి ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది అనుకోండి, దానికి బోలెడు పూలు పూసినా మనకు ఆనందం ఇచ్చేది ఏంటంటే ఆ చెట్టుకు ఉన్నటువంటి ఆకులు, అంతే కదా. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, ఆకులే వండర్ఫుల్గా ఉంటాయి. చెట్టు నిండా ఉండేది ఆకులేగా. ఆ ఆకుల్లో ఉండేది ఎక్కడో పూలు, ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు పూలు పూసినా టోటల్ అందం అంతా చెట్టుకు ఆకులు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ ఆకులన్నీ వేదాలంటాడు. ఆకులుగా గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము నాశరహితమైనది. అంటే ఏంటి? ఎప్పుడో వ్యక్తమైనటువంటి ఈ భగవతత్వ శక్తి ఎట్లా వ్యక్తమైంది? ఒక చెట్టులాగా వ్యక్తమైతే లోపల వేళ్ళు కూరుకొనుంది, ఎప్పుడు కూరుకొని పోయిందో తెలియదు. అది కాండంలాగా వ్యక్తమైంది, అంటే ఒక చెట్టు ట్రంక్ వచ్చింది, ఈ ట్రంకుకున్నటువంటి ఆకులన్నీ వేదాలు. ఆ తర్వాత ఈ వేదాలు ఆకులుగా ఉన్నటువంటి ఈ వేదాలు ఈ సంసార రూప వృక్షం నాశరహితమైంది అన్నాడు. అంటే ఈ వృక్షం అనేది ఎలాంటిది? అది మనం పోనే పోదు అంటాడు. ఎందుకు? ఎప్పటి నుంచో వస్తూ పోతుంది కదా. ఇప్పుడు నిజమే, మన సంగతి చూడండి. ఇప్పుడు మన గోత్రాలు ఉన్నాయి అనుకోండి, భరద్వాజ గోత్రం అంటాడు, విశ్వామిత్ర గోత్రం అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఋషులు ఎప్పటి వాళ్ళు? అంటే ఇప్పుడు మన సృష్టి అంతా అంటే ఎన్ని లక్షల జనరేషన్స్ వచ్చి ఉంటాయి. అంటే ఏంటి? కొద్దో గొప్ప వాళ్ళకి మానసిక స్థితి వచ్చిన తర్వాత
ఈ పేర్లు పెట్టుకొని ఉంటారు. మొట్టమొదట ఆది మానవుడుగా ఉన్నప్పుడు ఈ పేర్లన్నీ ఎక్కడున్నాయి అంటే ఏంటి, వాళ్ళకి కుటుంబ వ్యవస్థ సమాజం వచ్చిన తర్వాత కొద్ది గొప్ప వాళ్ళ మానసిక స్థితి పెరిగిన తర్వాత ఇవన్నీ పెట్టుకొని ఉండొచ్చు. అంటే ఏంటి, అది ఎప్పుడు మొదలైంది తెలీదు. 13 లక్షల కోట్లు అంటున్నారు. 13 మానవ సృష్టి ఈజిప్ట్లో పెట్టినటువంటి మమ్మీ ఎప్పుడో 1300 లక్షల కోట్లు, 13 కోట్లు ఏదో మొత్తం మీద 100 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఎన్ని జనరేషన్స్ వెళ్ళిపోయి ఉంటాయి. అలాంటి సంసారం అలాంటిది ఏమైంది, అలాంటిది శాశ్వతమైందట. ఇది నాశనం కాదు, అంతే కదా. ఇప్పుడు మనమే చూడండి, మనం ఒక 3 జనరేషన్స్ చూసుంటాం. మా అమ్మమ్మని చూశాను, మా అమ్మమ్మ తర్వాత మదరు, నేను, నా తర్వాత మళ్ళీ 2 జనరేషన్స్ ఉన్నాయి. అంటే మనకి తెలిసి తర్వాత అమ్మమ్మ ద్వారా విన్న 4 జనరేషన్స్ విన్నాం. మళ్ళీ వాళ్ళమ్మమ్మ, వాళ్ళ తాతలు, వాళ్ళందరి గురించి చెప్పినప్పుడు అంటే దాదాపు తెలియకుండా ఒక 1000 జనరేషన్స్ మనకు ఐడియా ఉంది. 1000 అంటే ఎంత, 1000 సంవత్సరాలు. అంటే 10 జనరేషన్స్ తెలిస్తే 100 సంవత్సరాలు వేసుకున్న 1000 సంవత్సరాల చరిత్ర మనకు తెలుసు. మరి అంతకుముందు అంటే ఏంటి, ఇది నాశరహితమైందంటే ఏంటి, ఇది ప్రకృతి ఉంటుంది, వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ ఈ ఒరిజినల్గా ఏరియా ఉంది చూసారా, అంటే ఈ వేళ్ళు అనుకున్నటువంటి వ్యవహారం పోదు అంటాడు. ఈ సంసార వృక్షతత్వమును మూల సహితంగా తెలిసినవాడు ఆ నిజముగా వేదార్థాలను ఎరిగినవాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, ఇది నశించేది కాదు. నశించేది కాదు అంటే అర్థం ఏంటి, మనం దాన్ని అర్థం చేసుకుంటే తప్ప పోదు. ఇప్పుడు చూడండి, మనకు కూడా ఎవరితోన్నా మనకి గొడవలు వస్తాయి. వాళ్ళతోటి మనం ప్రేమగా ఉండటానికి తెగ ప్రయత్నం చేస్తాము. తర్వాత ఇది కుదరదులే, పాపం వాళ్ళు అనవసరంగా బాధపడుతున్నారు అనే విషయం మనం గ్రహించాము. ఆటోమేటిక్గా మన టెన్షన్ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయింది, మనం విషయాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు అల్టిమేట్గా చెప్పింది ఏంటి, చెట్టు ఉంది, ఎక్కడికో మూలాలు ఎన్ని జనరేషన్స్ పోయినాయో తెలియదు, ఎన్ని ఆకులుగా ఏర్పడ్డాయో తెలియదు. కాకపోతే పెద్ద ట్రంక్ అయితే ఉంది. ఈ ట్రంక్ అనేది శాశ్వతంగా కనపడుతుంది. సంసార వృక్షం శాశ్వతమేగా. ఇప్పుడు మనం పోతాం, మన తర్వాత జనరేషన్స్ అన్నీ ఉంటాయి. ఎక్కడ పోతాయి, ఉంటాయి. కాకపోతే ఎప్పుడు పోతుంది ఇది, నువ్వు అర్థం చేసుకుంటే దీన్ని తొలగించేసుకోవచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు నీకు ఏ సమస్య పోవాలన్నా నీ మనసును అప్లై చేసి కనుక విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని ఇది నాకు సంబంధం కాదు అనేటువంటి విషయంగా నువ్వు గ్రహించావంటే పోతుంది. నిజంగా చెప్పాలంటే మన సమస్యలు ఏంటి, ఇప్పుడు ఈ చెట్టును మనకు ఉదాహరణగా చెప్పాడు. ఇప్పుడు ఎట్లా పెట్టాడు అంటే ఆరోహణ అవరోహణ అంటాడు సృష్టి. ఆరోహణ అంటే ఏంటి, నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వశక్తి నుంచి ఆకాశం తర్వాత వాయువు తర్వాత అగ్ని తర్వాత నీళ్ళ తర్వాత భూమి తర్వాత భూమిలోను మళ్ళీ నీళ్ళల్లోనూ ఉండేటువంటి జంతువులు తర్వాత భూమి మీద వచ్చినటువంటి ఆ వృక్షాలు అవి మనం తింటాము. అది తిని ఇప్పుడు ఆ పైనుంచి వచ్చినవన్నీ కూడా పంచభూతాలు, దాంతోపాటు జీవసృష్టి మొదలైంది. ఆ ప్రతి జీవిలో కూడా ఈ 5 తత్వాలు ఉన్నాయి. మనలోనే కాదు, ప్రతి జీవిలో ఉన్నాయి. ఈవెన్ చెట్టులో కూడా 5 లక్షణాలు ఉన్నాయి. అంతే కదా, భూమిలో మొక్క పెడతాము, పెరుగుతుంది, దానికి నీళ్లు కావాలి, ఆ తర్వాత దానికి కొద్ది గొప్ప ఎండ కావాలి, ఆ తర్వాత దానికి గాలి కావాలి. అవన్నీ ఈ భూమిలో ఈ మొక్కల్లో కూడా ఉన్నాయి. అంటే ఏంటి, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవిలో ఈ 5 లక్షణాలు ఉన్నాయి. తర్వాత ఇంకా మనలో ఉన్న స్పెషల్ లక్షణాలు ఏంటి, ఇప్పుడు మనకి జీవ చైతన్యం ప్రకృతి అంతా భగవతత్వం అన్నాడుగా. ఈ జీవ చైతన్యంలో ఏమున్నాయి, పంచభూతాల్లో ఏవైతే ఉన్నాయో వాటి అనుగుణంగా మన దగ్గర పంచకోశాలు ఉన్నాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ స్థితి. తర్వాత వీటిని మళ్ళీ ఇంకా ఏం చెప్పారు, చక్రాలు అన్నారు. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, తర్వాత అనాహత చక్రం, తర్వాత విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార అన్నాడు. అల్టిమేట్ ఏం లేదు, ఈ 5 పంచభూతాలు మన మనసు, మన బుద్ధి, అహంకారం, ఇవే మన ఋషులకి కనపడ్డాయి, మనకి కనపడ్డాయి కూడా ఇవే. అందువల్ల మనం చేయాల్సింది ఏంటి, ఎందుకు వచ్చింది అసలు ఈ సృష్టి, బ్రహ్మానందం కోసం వచ్చిందన్నాడు. అంటే ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం దుఃఖమే పడవనుకో, అసలు దుఃఖం లేదు. దుఃఖపడేవాడు ఉన్నప్పుడు మాత్రమే దుఃఖం ఉంటుంది. కానీ దుఃఖం ఉందా, ఉంది. ప్రకృతిలో మనుషులు వస్తారు, పోతారు. ఏదైనా ఒక వినకూడని వార్త విన్నాము, బాధేస్తుంది. కానీ నాది బాధ అని కనుక ఏడ్చినప్పుడు బాధ ఉంటుంది. ఇదంతా సహజమే కదా అనేటువంటి విషయంగా పెట్టుకుంటూ, అంటే ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ని మళ్ళీ శాశ్వతం చేసుకోకుండా ఎక్కువసేపు ఉంచుకోకుండా ఉండగలగడమే భగవద్గీత మనకు చెప్తున్నది. అంటే ఏంటి, ప్రకృతి ఉంటుంది, వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాడు, భగవతత్వ సాధనలో పైనుంచి కిందకు వచ్చిందాన్న ఇప్పుడు ఉన్నవి కదా ఆ ఇంద్రియాలు, మన లాస్ట్ ప్లేసు శరీరం తర్వాత. ఇప్పుడు మనం ఏం చేయాల్సింది ఏంది, మన బాధిస్తున్నది ఏంటి, వస్తువులు, మనుషులు. వాటిని డీవాల్యూ చేసేసాయి, నువ్వేగా చెయ్యాలి. నీకు ఎక్కడైతే బాధ కలిగిందన్నావో అక్కడ నువ్వు విలువ ఇవ్వడం మానేసావంటే నీకు బాధే లేదు. నేను తినందే ఉండలేను అనుకున్నావు, అది నాకు అవసరం లేదు అనుకున్నావు, అంతే. అంటే కాకపోతే నీకు ముందు ఆ విషయం అర్థం కావాలిగా, నువ్వు ఎక్కడ బాధపడుతున్నావు అనేటువంటి నువ్వు విషయం గ్రహించాలిగా. ఆ గ్రహించాలి అంటే మన బుద్ధికి
వివేక వైరాగ్యాలు రావాలి. బుద్ధికి వివేక వైరాగ్యాలు రావాలంటే సడన్గా ఎలా వస్తాయి? మనం చేస్తున్న ప్రతి పని పరమాత్మతత్వ భావం పని అనేటువంటి చేసినప్పుడు మన బుద్ధి ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఇంద్రియాలే కదా ఇవన్నీ చూస్తున్నాయి, ఇంద్రియాలు చేస్తున్నాయి, ఇది వీడు గోలైందని మనసుకు కనుక జ్ఞానం ఉందనుకో, అదో సంకల్పం వికల్పం చేయవాక అని చెప్పేస్తుంది. బుద్ధికి వివేక వైరాగ్యం అంటే ఇది ఇది కాదు ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు వస్తున్నాయి. ఎక్కడో పూర్వకాలం ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి పెట్టుకున్న ఆలోచనలే, నీకేం సంబంధం లేదు అంటే వాటిని నువ్వు సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తావు. చేసిన తర్వాత ఏంటి? అందుకనే ఏం చెప్తున్నాడు? భగవతత్వం అంటే ఏదో కాదు, ప్రస్తుతంలో నువ్వు చేస్తున్న ప్రతి పని ప్రతి ఆలోచన ఆనందంగా కండక్ట్ చేయడమే భగవతత్వం అన్నాడు. అలా చెయ్యాలంటే ఎవరు చేయాలి? నువ్వే నీ మనసు మీద ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎవరో నెత్తి మీద చేయబెడితేనో ఎక్కడికో వెళ్ళి కొబ్బరికాయ కొడితేనో ఏం జరగదు. నేను ఎందుకు దుఃఖపడుతున్నాను అనేటువంటి విషయం 5 నిమిషాలు కూర్చొని దుఃఖపడుతున్నది ఎవరు? నేను దుఃఖపడుతున్నానా? అత్తగారుగా దుఃఖపడుతున్నానా? తల్లిలాగా దుఃఖపడుతున్నానా? కూతురులాగా దుఃఖపడుతున్నానా? లేకపోతే ప్రొఫెషనల్ లాగా దుఃఖపడుతున్నానా అనేటువంటి విషయాన్ని నువ్వు అవగాహనకు తెచ్చుకొని, ఇవన్నీ నా రోల్సే కదా. ప్రొఫెషనల్గా వెళ్ళాను, కోట్ వేసుకొని వెళ్ళాను, అమ్మగా వెళ్ళాను, ఎట్లా వెళ్తాను? పిల్లలు ఏం చెప్తే చేయడానికి రెడీగా వెళ్ళినట్టు, అలాగే కూతురిగా వెళ్ళాను, ఏం కావాలమ్మా అని అడుగుతూ, అలాగే భార్యగా వెళ్ళాను, గౌరవంగా ప్రేమగా వెళ్ళాను. ఇట్లా అలా అన్ని పాత్రలే కదా ఇవి. కానీ నా ఒరిజినల్ పాత్ర మాత్రం భగవతత్వ పాత్రే కదా అని మనసులో పెట్టుకొని ఈ పాత్రలు నేను నడుపుతున్నావు అంటే లైఫ్ వండర్ఫుల్. అలా ఎలా నడపాలనేటువంటి విషయంగానే భగవద్గీత చెప్పింది. ఇప్పుడు ఏం చేశాడు? వేర్లూరినటువంటి మన సంసార వృక్షం పోవాలంటే మార్గం ఒకటే, నువ్వు సత్యాన్ని గ్రహించు. ఒక్కసారి సత్యం కనుక నువ్వు అర్థం చేసుకున్నావంటే మళ్ళీ నువ్వు కింద పడడం ఉండదు. అంతే కదా. ఒక్కసారి జ్ఞానం వస్తే మళ్ళీ అజ్ఞానంలోకి ఎందుకు పెడతాము? ఏంటి అజ్ఞానం? ఈ కనపడుతున్నదంతా తాత్కాలికం, దీనికంతా స్ట్రగుల్ పడకు. కానీ చెయ్యాల్సింది 100% సిన్సియర్గా ప్రేమగా జరిగేట్టు చూడు. ఎందుకు? ఆ చేస్తున్నది పరమాత్మతత్వమే, చేయించుకుంటున్నది పరమాత్మతత్వమే అనేటువంటి స్వార్థం లేకుండా కనుక ఉండగలిగావు అంటే మనసు తెలియకుండానే నువ్వు ఎప్పటి నుంచో పెట్టుకున్నటువంటి ఈ మూలలకు వెళ్ళినటువంటి ఈ జ్ఞాపకాలు, ఆలోచనలు, కోరికలు అవన్నీ కూడా నీకు ఒక్కసారి అవగాహన వచ్చేస్తే అవి పడిపోతాయి. ఆ ఎరుక, ఆ స్ఫురణ, ఆ జ్ఞానం ఎలా తెచ్చుకోవాలో మనకి భగవద్గీత చెప్పింది. రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.